రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు మొట్టమొదటి దశలోనే జరిగిపోయినాయి. అంటే ఏప్రిల్ 19వ తారీఖునే ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఇండి కూటమిలో అత్యంత కీలక సభ్య పార్టీ అయినటువంటి డిఎంకే ఏప్రిల్ 19 తరువాత నుంచి ఏం చేస్తోంది? ఢిల్లీలో ఇండి కూటమి ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం రావాలి, బీజేపీ పోవాలి అని కోరుకున్నటువంటి డిఎంకే ఎన్నికలు పూర్తయిపోయిన తరువాత పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది, పూర్తిగా మ్యూట్ అయిపోయింది. ఎన్నికల పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడా పాల్గొనటం లేదు. ఉత్తరాదికి వెళ్ళడము, లేకపోతే యూపీ, బీహార్, రాజస్థాన్లో ఎవరైనా నాయకులు వెళ్ళి మాట్లాడటము అవి చేయటం లేదు. దానికి తోడు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, కేరళలో కూడా వాళ్ళు వెళ్ళి ప్రచారం చేయటం లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కుప్పం, తిరుపతి ఈ ప్రాంతాల్లో తమిళం నడుస్తుంది. కనీసము నెల్లూరు, తడ ఈ ప్రాంతంలో తమిళ భాషీయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ వచ్చి ప్రచారం చేయవచ్చును. డిఎంకే నాయకులు అక్కడ కూడా కనిపించటం లేదు. ప్రధాన నాయకులందరూ దేశం వదిలి వెళ్ళిపోయి సెలవులు తీసుకుంటున్నారు, లేకపోతే హాయిగా సమ్మర్ వెకేషన్స్లో గడుపుతున్నారు, చల్లని ప్రదేశాలకు వెళ్ళి సేద తీరుతున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఏకంగా ఊటీకి వెళ్ళిపోయారు. ఊటీలో ఆయన సేద తీరుతున్నారు. మొత్తం మీద డిఎంకే ఏప్రిల్ 19 తరువాత మళ్ళీ జూన్ 4 వరకు నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా పూర్తిగా సైలెంట్ అయిపోయింది. వాస్తవానికి ఇండి కూటమిలోని ఒక కీలక సభ్య పార్టీగా దాదాపు 35-36 ఎంపీలు ఉన్నటువంటి పార్టీగా కాంగ్రెస్ గెలిచినటువంటి సీట్లలో ఎక్కువ సీట్లు తమిళనాడు నుంచి, కేరళ నుంచే వచ్చాయి. తమిళనాడులో వచ్చిన సీట్లన్నీ డిఎంకే దయాదాక్షిణ్యాల మీద వచ్చాయి. అటువంటి పరిస్థితిలో డిఎంకే ఇండి కూటమిని బలోపేతం చేసే దిశగా కానీ, కాంగ్రెస్కు మద్దతుగా కానీ తృణమూల్ నుంచి ఏదో ఒక కలకత్తాలో పెద్ద సంఖ్యలో తమిళియన్స్ ఉన్నారు, కాశీలో తమిళులు ఉన్నారు, ఎక్కడ కూడా ప్రచారం చేయటం లేదు. దీనికి విరుద్ధంగా బీజేపీకి చెందినటువంటి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ నాయకుడైనటువంటి, చాలా కరిస్మాటిక్, చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి, చక్కని ఆర్టిక్యులేట్, చాలా స్పష్టంగా మాట్లాడేటటువంటి, చాలా చక్కగా మాట్లాడేటటువంటి అన్నామలైని బీజేపీ ప్రొజెక్ట్ చేస్తున్న తీరును చూడండి. అన్నామలై తమిళనాడు ఎన్నికలు పూర్తయినటువంటి మరుక్షణము ఆయన కర్ణాటకకి షిఫ్ట్ అయ్యారు. కర్ణాటకలో ఎన్నికలకి ఆయన పార్టీ తరఫున ప్రభారీగా వ్యవహరించడమే కాకుండా కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో స్వయంగా ప్రచారం చేశారు, కన్నడ భాషలో మాట్లాడారు. కర్ణాటకలో ఉన్నంత కాలము ఆయన కర్ణాటకలోని కన్నడ లాంగ్వేజ్లోనే మాట్లాడారు. ఎందుకంటే ఆయన కర్ణాటకలో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి ఆ భాష ఆయనకి బాగా వచ్చును, మాట్లాడారు. ఆ తరువాత ఆయన కేరళలో కూడా ప్రచారం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన తరువాత పార్టీ ఆయన హిందీ బాగా మాట్లాడలేని కారణంగా ఆయనను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలా వాడుకుందో చూడండి. పార్టీకి సంబంధించిన ఐటీ సెల్ కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, వీళ్లకు సంబంధించినటువంటి సదస్సులు అనేకం ఆర్గనైజ్ చేసి అన్ని చోట్ల అన్నామలైని పంపింది. ఢిల్లీలో ఆయన చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. అలాగే అనేక చోట్ల చేసిన తర్వాత హైదరాబాదులో కూడా ఆయన మాట్లాడారు. అంటే తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ ఫేస్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఇమీడియట్లీ ఇరుగు పొరుగు రాష్ట్రాలే కాకుండా ఢిల్లీ, హైదరాబాద్ ఇలా అన్ని చోట్ల తిప్పి ఆయనకి ఒకటి నేషనల్ ఎక్స్పోజర్ వచ్చేలా చేస్తోంది. రెండవది ఒక యువ నాయకుడికి జాతీయ స్థాయిలో ప్రొజెక్షన్ వచ్చేలాగా చేస్తోంది. ఎక్స్పోజర్ అంటే ఆయనకు అన్ని పరిచయం కావడము, ప్రొజెక్షన్ అంటే ఆయనని దేశమంతా కూడాను ప్రజలు తెలుసుకునేలాగా చేయటం. ఈ రెండు పనులు జరుగుతున్నాయి. ఈ రెండు పనులతో పాటు తమిళిసై సౌందరరాజన్ నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఉంటూ తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై ఎన్నికలు పూర్తి కాగానే
హైదరాబాదులో ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగులో ఆమె ప్రసంగించారు, ఇంగ్లీష్లో ప్రసంగించారు, అనేక పట్టణాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంటే కనీసం 2 రాష్ట్ర స్థాయి నాయకులను బీజేపీ జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసింది. డిఎంకే నిజానికి చాలా కీలకమైనటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడాను ఒక్క నాయకుడు బయటకు వెళ్ళలేదు. స్టాలిన్ గొప్ప వక్త కాదు, తండ్రికి ఉన్నటువంటి వాగ్దాటి కానీ, ఆయన యొక్క సాహిత్యపరమైనటువంటి పటిమ కానీ, ప్రసంగ కళ కానీ ఇతనికి లేవు. పైగా ఇతని ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే, 67-68 ఏళ్ల వయస్సు ఉంది ఆయనకు. కాబట్టి ఆయన రెస్ట్ తీసుకున్నారు. పోనీ ఆయన కుమారుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ చిన్నపాటి నటుడు ఆయన, కానీ ఆయనను ఎక్కడికన్నా తీసుకువెళ్దామంటే ఆయన హిందుత్వాన్ని మలేరియా, కోవిడ్, క్యాన్సర్ ఇటువంటి వ్యాధులతో పోల్చింది గుర్తుకొస్తుంది. కాబట్టి ఆయనను బయటకు తీసుకుని రావడానికి వీల్లేదు. ఆ తర్వాత కాస్త ఇంగ్లీష్ మాట్లాడగలిగే కనిమొళి ఆమె గనక ప్రచారానికి వస్తే ముందు 2G స్కామ్ గుర్తుకొస్తుంది. టిఆర్ బాలు, ఏ రాజా వంటి వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు యాంటీ హిందూ స్టేట్మెంట్స్ వల్లనే వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు అన్నీ వచ్చాయన్నమాట. నిజానికి డిఎంకేలో కరుణానిధి ఉండగా తను తప్ప మరొకరు వక్తగా కానీ, ఫేస్ ఆఫ్ ద పార్టీ కానీ ఈ రకంగా ఎదగనివ్వలేదు. చాలామందికి ఈ తరానికి గుర్తుండకపోవచ్చును, కానీ వైగో అనేటటువంటి నాయకుడు ఎండిఎంకే, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కழகம் అనేటువంటి పార్టీ నాయకుడు డిఎంకేలో చాలా బలమైన నాయకుడిగా ఎదిగారు. గొప్ప వక్తగా ఆయన బాగా జనాకర్షణ ఉన్న నాయకుడిగా ఎదిగారు. కానీ ఆయన ఎదుగటం చూసిన తర్వాత కరుణానిధి ఆయన రెక్కలు కట్ చేయటం జరిగింది. దాంతో ఆయన బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారు. మిగతా అంతా అంటే డిఎంకేలో ఈరోజు జాతీయ స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా వక్త లేరు, ప్రసంగం చేసేవాళ్ళు లేరు, ప్రజాకర్షణ ఉన్నటువంటి నాయకులు లేరు, జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ కావలసినటువంటి వారు లేరు. 38-39 ఎంపీ సీట్లు ఉన్నటువంటి ఒక రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు, విపక్షాలకు మద్దతుగా నిలిచేందుకు ఒక్క నాయకుడు రాలేదు. అదే బీజేపీ అన్నామలైని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసింది. రానున్న రోజులలో అంటే 2026 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, ఆ ఎన్నికలలో ఒక జాతీయ స్థాయి నాయకుడిగా, ఒక దేశమంతా కూడాను ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడిగా అన్నామలైని 10 మంది ముందు ఉంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దురదృష్టవశాత్తు డిఎంకే ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయటం లేదు. పర్యవసానంగా 2026 నాటికి కూడా బీజేపీ బలపడడానికి, అన్నామలై బలపడటానికి బీజేపీ పరస్పరము సహకరించుకోవడం జరుగుతోంది. డిఎంకే ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.